శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 1:19. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు అంటే ఇదేంటి వాగ్దానం, ఎలా ఉంది ఏంటని అనుకుంటున్నారా? అంటే మీ శరీరంలో ఏదైనా బలహీనతలను బట్టి కొన్ని పదార్థాలు తినకూడదని డాక్టర్లు మిమ్మల్ని సూచించడం ద్వారా మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని ముట్టుకోవడానికి భయపడుతూ, నాకు తినాలని ఉంది కానీ నాకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నేను ఆ స్వీట్ తినకూడదు, లేకపోతే ఈ సాల్ట్ తగలకూడదు, ఈ పులుపు తినకూడదు, లేకపోతే ఆ ఫ్రూట్ ముట్టుకోకూడదు, లేకపోతే నాకు నచ్చిన ఆహారం నేను తినడానికి నాకు లేదు అని నువ్వు ఆలోచనలో ఉన్నావు, బాధపడుతున్నావో, దేవుడు నీ మనసు గుర్తెరిగి నీలో ఉన్న ఆ వ్యాధిని సంపూర్ణంగా తొలగిస్తున్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? దేవుడు నీలో ఉన్న వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నిజముగా దేవుని నమ్మితే ఈ సమయంలో దేవుని కార్యాన్ని మీరు అనుభవిస్తారు. కొందరు ఏం చేస్తారంటే, మంచి పదార్థాలు తినే అంత స్థితి మాకు లేదు, ఏదో ఇంత మట్టికి మా స్థితికి తగ్గట్టుగా ఉన్నంతలో ఇలా తిందాం, ఇలా తాగుదాం, ఇలా జీవించుకుందాం, అంతకంటే ఎక్కువ హైలీ ఆ రిచ్ ఫుడ్ మనం తినలేం, లేకపోతే మంచి పదార్థాలు అంత క్వాలిటీ అంత రేట్ ఎట్టి మేము కొనుక్కోలేం కదా, అంత పెద్ద ఖరీదైనటువంటి ఆహారాన్ని మేము భుజించలేము, మన వల్ల కాదు, మన స్థాయి కాదని నీ దీన స్థితిని బట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావేమో. దేవుడు దాన్ని గ్రహించాడు. దేవాతి దేవుని కృప ద్వారా నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించి మంచి పదార్థములన్నీ కూడా భూమి మీద ఏది శ్రేష్టమైనదో అది నువ్వు తిని బలపడే ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందులో నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఈ మంచి పదార్థాలు తినకుండా నీ జీవితంలో, అంటే నాకు ఆ యోగ్యత లేదు, నాకు ఆ స్థితి లేదు, నా రోగం అలాంటిది, నాకున్నటువంటి బలహీనతలు అలాంటివి అని మనసు పాడు చేసుకున్న నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనని సంపూర్ణంగా స్వస్థపరిచి అన్ని ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి భుజించేలాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. మీరు అనుకుంటారు, ఎన్నుంటే నాకెందుకు, ఎంత ఆస్తి ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే నాకెందుకు, చక్కగా నోటి నిండా నేను మంచి ఆహారాన్ని తీసుకోవటానికి నాకు యోగ్యత లేదే, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి లేదని బాధపడుతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని పదార్థాలు తిని నువ్వు సంతోషముగా తృప్తి పొంది ఆ మహాదేవుని గణపరుస్తావని దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. తప్పక నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. మంచి పదార్థాలు నువ్వు భుజించేలా దేవుడు చేస్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందులో స్థితి లేని వారికి దేవుడు అన్ని మంచి పదార్థాలు అనుభవించే స్థితిని ప్రభు కలగజేస్తున్నారు. అందుకనే ఈరోజు వాగ్దానము, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవుడు మీ ఇంటి మీద, నీ ఇంటిలోని, నీ చుట్టూ ఆయన ఆత్మ ఆవరింపచేశాడు. ఇక మీదట శ్రేష్టమైన ఫలములను భుజిస్తూ గొప్ప దేవుని సాక్షిగా మీరు ముందుకెళ్తారు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.
మత్తయి సువార్తలోకి వెళ్దాం. దేవుడు అద్భుతమైన మాటను మీకు బయలుపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మాథ్యూ చాప్టర్ 10:27. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద ప్రకటించుడి. ఆమెన్. మరలా అందరూ చదవాలి, గట్టిగా చదవాలి. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ఈరోజు వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నాడు. చీకటిలో చెప్పినది వెలుగులో చెప్పమన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తున్న మాట ఏంటంటే, చీకటి అనే సమస్యల్లో, శ్రమలలో, బాధల్లో ఉంటాం మనం. చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందరికీ సమానంగా దగ్గరగా ఉన్న సమస్య ఏంటి చెప్పండి? 2 ఉంటాయి. అందరికీ కలిగి ఉన్న సమస్యలు 2. ఒకటి అప్పులు, డబ్బులు సరిపోవటం. రెండోది రోగం, తలనొప్పో, పేగు ఆగిపోవటమో, కాళ్ళు ఆగిపో, లేకపోతే ఏదో మెంటల్ ఏదో ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. ఏవి? పెద్ద సమస్య డబ్బు, అప్పులు, లేకపోతే ఉద్యోగం లేకపోవటం, ఆదాయం రాకపోవటం, పంట చేతికి రాకపోవటం, ఏదైనా సమస్య, ఫైనాన్షియల్ ఇబ్బంది. రెండవది హెల్త్ ప్రాబ్లం. దాని తర్వాత వచ్చే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి అక్కడక్కడ. కొందరికి భర్త వదిలేసేది, పిల్లలు లేని సమస్య, అవన్నీ కూడా చిన్నవి. కానీ అందరికీ ఉన్నది, దగ్గరగా ఉన్నది హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అనుకుంటాం మనం ఏ బాధ అయినా భరించవచ్చు, కానీ అప్పులు బాధ భరించలేము అని అనుకుంటాం. రోగం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అప్పులు బాధ అయినా భరించగలను కానీ ఈ రోగం మాత్రం నేను భరించలేను. ఈ డాక్టర్లు సూదులు ఇచ్చి గుచ్చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు చెప్పాలి? నర్సులు ఉన్నారు చాలామంది, ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ చేతిని గట్టిగా కొడతారు. ఇలాగా కొట్టి మరి నరాలు బయటకు లాగి, వారికి జాలి కూడా ఉండదు, అలా పొడుస్తారు. మళ్ళీ అది ఆగిపోతుంది. మళ్ళీ నడ్డికి పొడుస్తారు, కాలుకి పొడుస్తారు. అంటే ఈ సమస్య, ఈ హాస్పిటల్కి వెళ్ళినా, ఇంటి దగ్గర మనం ఏదైనా పెయిన్ఫుల్గా ఉన్న ఆ సమస్యని మనం భరించలేం. వారేమనుకుంటారంటే, అప్పుల బాధ ఎంతున్నా పర్లేదు, అవసరమైతే అప్పులోడు వస్తే తలుపు వేసుకుని తాళం వేసుకుని లోపల పడుకోవచ్చు, కానీ ఇలాంటి సమస్య అక్కడ ఉండదు కదా. వారేమనుకుంటారంటే, అప్పులున్నవాడు రోగం అన్నా గొడవ లేదు, ఏ హాస్పిటల్లో పడుంటాం, ఏ ట్యాబ్లెట్ వేస్తే మొత్తాన్ని ఎక్కి పడుకుంటాం, కానీ ఈ అప్పులోకి జడిసి పరిగెత్తలేను. అంటే ఒక్కొక్క సమస్య మనిషిని కృంగదీస్తుంది. కొందరికి అన్యాయం జరగటం, కొందరికి ఆస్తి రాకపోవటం, కొందరికి గర్భఫలం లేకపోవటం, కొందరికి వివాహం జరగకపోవటం, జరిగిన తర్వాత భర్త వాడు సరైన రీతిలో ఉండకపోవటం, ఎన్నో సమస్యలు. ఇవన్నీ కూడా చీకటి. ఏంటి? భయంకరమైన చీకటి సమస్యల్లో దేవుడి మీద ఆధారపడుతున్నాం కదా. దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, నీకు వెలుగు వస్తూ ఉంది, నువ్వు అప్పులు తీరిపోతాయి, రోగం తగ్గుతుంది, మళ్ళీ సాక్షిగా నిలబడతావు, గర్భఫలం వస్తుంది, భూఫలం వస్తుంది, మరలా నీవు తలగా నిలబడతావు కానీ తోకగా నిలబడవు అనే మాట ఎప్పుడు వస్తుంది? చీకటిలో. అందరూ సమస్యల్లో మనం ఎందుకు దేవుళ్ళో బలపడుతున్నాం అంటే, ఈ వాగ్దానాలే మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఇంతవరకు అన్ని సమస్యల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడిని చేతికిచ్చాడు, నీ హృదయం మీద ముద్రించాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే, నీవు దానిని వెలుగులో చెప్పే సమయం ఆసన్నమే. హల్లెలూయా. శ్రమలు, బాధలలో దేవుడు నీకు చెప్పినటువంటి, చీకటిలో చెప్పిన ఆ వాగ్దాన వాక్కు
నీవు వెలుగులో ప్రకటిస్తావు. దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు, దేవుడు నా అప్పులు తీర్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను వాడుకుంటున్నాడు, నన్ను బలపరిచాడు, నాకు మరలా సమాధానం ఇచ్చాడు, పోయిన నా జీవితము మరలా తిరిగి కట్టబడిందని ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తావు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. ఆమేన్. నీవెంత కష్టంలో ఉన్నావో దేవుడు నీకు మాట ఇచ్చాడు. నీవు ఎప్పుడు ఈ చీకట్లో ఇలాంటి మాటలు ఏంటున్నాను, ఎప్పుడు వెలుగు వస్తుందని అనుకుంటున్నావు కదా. నీ శ్రమల్లో రోగిగా నువ్వు పండుకున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడు. సమస్యలలో ఎర్రెత్తిపోయినట్టు అయిపోయి మెంటల్గా అయిపోతున్న సమయంలో నీకు ఒక దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎదురు ఏం జరగబోతుందో ఆ దర్శనము, ఆ వాగ్దానము వెలుగులో అంటే ఆశీర్వాదకర సమయంలో నువ్వు తెలియపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆయన చెయ్యి విడిచిపెడతాడు అనుకుంటున్నారా? మన చీకటి సమస్యలో, చీకటి శ్రమకు బాధకు గుర్తుగా ఉంది, వెలుగు ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. మీరు నమ్మగలిగితే సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, చీకటిలో శ్రమలలో దేవుడు మీకు చెప్పిన మాటలు మీరు వెలుగులో చెప్పబోతున్నారు. ఈ నెల నుండే ప్రారంభిస్తున్నాడు, ఈ దినము నుండే ప్రతిష్ఠ చేస్తున్నాడు. మీ చెవిలో చెప్పింది మీరు మేడ మీద చెబుతారమ్మా. ఆమేనండి. 7 మార్లు చప్పట్లు కూడా ఆమేనండి. 1 2 3 4 5 6 7 శుభవార్త దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అందరూ గట్టిగా చదవండి, అందుకే మిమ్మల్ని గట్టిగా చదవమన్నాను. మీరు చదివితే మీకు ప్రాప్తి అవుతుంది. 1 2 3 చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. ఇల్లు లేక బాధపడుతున్నావు, అద్దింట్లో ఉన్నావు, నిన్ను అవతలకు పొమ్మంటున్నారు, అద్దె కట్టకపోతే ఎన్ని మాటలు అంటారు. ఓకే, పలకరించదు కూడా. ఇదంతా కూడా మాయలోకం, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా నువ్వు వడ్డీ కట్టేవనుకో బాగా పలకరిస్తాడు అప్పిచ్చినట్టు. ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా అంటాడు. ఏమండి సీతమ్మ గారు ఎలా ఉన్నారు అంటాడు. బ్యాగ్ తీసుకుంటూ రెడీగా పెట్టుకుంటాడు, ఎత్తేసేసుకుంటారు. వడ్డీలు వసూలు చేసేవాళ్ళు పలకరించే పలకరింపు చూడండి ఎంత తీయగా ఉంటుందో. జుంటితేనే దారుల కంటే మధురముగా ఉంటుంది. వడ్డీ కట్టడం మానే, వాడే నీకు రాక్షసుడిగా ఉంటాడు, వచ్చేస్తాడు. ఆమేన్. చీకటి సమస్యలు, మనసు గలిబిలైపోయిన సమస్యలు, నా బ్రతుకు ఎప్పుడు బయటపడతానా, నేను ఎప్పుడు బయటపడతానా అని అనుకుంటున్నావు కదా. నాకు ఎప్పుడు రోగం తగ్గుతుందా అనుకుంటున్నావు కదా. దేవుడు నీ చెవిలో చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు స్వస్థపడ్డావని మేడ మీద సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు లేదని ఏడ్చావు కదా, ఒక ఇల్లు కాదు, మేడ మీద నువ్వు నిలబడతావు. నీ చుట్టూ ఉన్న బంధువులను పిలుచుకుంటావు, అన్నదమ్ములను పిలుచుకుంటావు, సంఘస్థులను పిలుచుకుంటావు. ఇక్కడే ఇల్లు లేక బాధపడ్డాను, స్థలం లేక బాధపడ్డాను. దేవుడు చెప్పాడు, తన దాసుని ద్వారా మాట్లాడాడు, నిన్ను తలగా చేస్తానన్నాడు. నా బాధలలో వాక్యము నన్ను ఆదరించింది. చీకటిలో నేను నడవలేను, బ్రతకలేను అనుకున్నప్పుడు వాక్యమే నన్ను నిలబెట్టింది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడు, నా భర్తను ఆశీర్వదించాడు, మా చేతి పనులను దేవుడు దీవించాడని మేడ మీద వెలుగులో సాక్ష్యం ఇస్తావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి ఈరోజు? ఏమన్నాడు? చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. నేను చీకట్లో చెప్పాను కదా, మీరు చీకట్లో చెప్పండి అనలా. చీకటిలో ఏం చెప్తున్నాడంటే వెలుగులో చెప్పే మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నేను నడవలేను, నేను ఈ సంసారాన్ని నడిపించలేను, నేను ఈ పెళ్లి చేయలేను అన్నప్పుడు నువ్వు చేస్తావు, నువ్వు కడతావు, నువ్వు నిలబడతావు. నువ్వు
గొప్ప విజయము సాధిస్తావు అని చీకటిలో నీకు చెప్పిన ఈ మాటలు నెరవేర్పులో నువ్వు మాట్లాడతావు అనమాట. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ యోగ్యత లేని మనకి దేవుడు వెలుగులో చెప్పే కార్యములు చీకటిలో చెప్తాడు, శ్రమలలో ఉండగా చెప్తాడు. ఆమేనని చెప్పండి. దేవుని మాటలు ఏవి సున్న కానీ పొల్లు కానీ కాదు. ఆమేనని చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ చీకటిలో నేను మీతో చెప్పినది. నాకు ఎంత విశ్వాసం అంటే, మా నాన్నగారు కుటుంబ ప్రార్థనలోని బయట తీసుకెళ్ళినప్పుడు ఈ వాక్యాలు చెప్తూ ఉండేవాడు. బాబా, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మరి ఏంటి బాబా, నువ్వు సినిమాలకు వెళ్ళకూడదు అనేవాడు. ఏమనుకున్నాడు? సినిమాకు పోకూడదు, డ్రామాలకు వెళ్ళొద్దు. ఇది పరిశుద్ధమైన మార్గం. చిన్న వాగ్దానాలన్నీ నీకు నెరవేరాలంటే నీవు ఈ మార్గములో ప్రయాణం చేయొద్దు అని చెప్పాడు. నేను ఒక్క సినిమా కూడా చూడలేదు. సినిమా హాల్కి వెళ్ళటం కానీ సినిమా చూడటం కానీ నాకు మా నాన్న అది పునాది వేయలేదు. అది ఏ పునాది వేసాడంటే దేవునికి దగ్గర అయ్యే పునాది వేసాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఎందుకు చెప్తున్నానంటే, దరిద్రులైన మనము సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని మాట బలముగా ఉంటుంది. అది నెరవేర్పు వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. అందరు చెప్పాలి. ఫస్ట్ ఆశీర్వాదము, నేను మీతో చెప్పినది. ఎప్పుడు చెప్పింది? మరి అది చెప్పాలి. నేను మీకు చీకటిలో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. నీవు ఎంత ఓపెన్గా ఉంటావో భక్తిలో అన్ని ఓపెన్గా వచ్చి పడిపోతాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా చెప్పండి, నాతో చెప్పండి. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. వెలుగులో ఏం చెప్తాడు? చీకటిలో యేసయ్య చెప్పే మాట వెలుగులోకి వెళ్ళి నువ్వు చెప్తావు అన్నాడు. సైతానోడైతే ఏం చెప్తాడంటే, నీ పని అయిపోయింది, ఇంక చచ్చిపో, నీ పని అయిపోయింది, నీకు మంచి రోజులు లేవు, అయిపోయింది నీ చరిత్ర అంటాడు. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించను. నా బాధలలో అది నాకు నెమ్మది కలుగజేయును. ఆమేన్. నేను అందుకనే ప్రతిరోజు ఉదయం మీ అందరికీ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాను. యూట్యూబ్లో చూడండి, టీవీలు ఛానల్లో చూడండి. నేను ఈ మాట చెప్పడానికి, లోకమంతా వాగ్దాన వాక్యం ప్రకటించడానికి నెలకి ఎన్నో లక్షలు కడుతున్నాను. అక్కడ 3 టీవీ ఛానల్లో, శాటిలైట్ ఛానల్ ఆరాధన, కల్వరి, నిరీక్షణ ఛానల్లో ఎన్నో లక్షలు నెలకి కట్టి మీ దగ్గరికి దాన్ని పంపిస్తూ ఉంటాను. చాలామంది ఆ మాటలు విని బలపడుతున్నారు, బ్రతుకుతున్నామన్నారు. అది దైవజనుడా, వాగ్దానం లేకపోతే మేము బ్రతకలేమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యమే చీకటిలో మనం బ్రతికిస్తుంది, సమస్యల్లో మనం నిలబెడుతుంది. నీకు ఎవరు అన్యాయం చేసినా నీవు వెలుగులో చెప్తావు, దేవుడు నాకు న్యాయము తీర్చాడు, దేవుడు నా శ్రమలలో నన్ను నిలబెట్టాడు. చీకటిలోనే ఆయన మాట అవసరము, వెలుగులో కాదు ఆయన మాట అవసరం. వైద్యుడు రోగికి అవసరము, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. నీ బాధలు, ఇంతవరకు నీవు పొందిన శ్రమలలో ఆయన నీకు ఏది చెప్పాడో మీరు నమ్మగలిగితే, విశ్వసిస్తే, ఈ దినము నుండి వెలుగు కలిగిన ఆశీర్వాదములో మీరు ప్రకటిస్తారు. రెండవ ఆశీర్వాదం ఏంటి? రెండవది చెవిలో, గట్టిగా చెప్పాలి, చెవిలో మీకు చెప్పబడినది మేడ మీద చెప్తాం. ఫస్ట్ దానికి రెండో దానికి సెకండ్ వర్డ్కి కొంచెం డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఏమన్నాడు? నేను చీకటిలో చెప్పినది మీరు వెలుగులో చెప్తారన్నాడు. అంటే ఎంటైర్ నీ ఫ్యామిలీ అంతటికి జనరల్ ఆశీర్వాదం ప్రకటించాడు.
చెవులో చెప్పేది పర్సనల్ బ్లెస్సింగ్. ఆమేన్. చెవులో ఎవరు చెప్తారు చెప్పరే? చాలా పర్సనల్ సీక్రెట్. అంటే మీ అత్తగారు నీకు 5 కాసులు గొలుసు చేయించిందంట, మీ ఆడబడుసుకి చెప్పొద్దు అన్నది. అర్థమైందా? ఆ మాట మీ చెవులోంచి ఎలాగెళ్తుందో తెలుసా? మా అత్తగారా రాక్షసి కదా, ఇది బంగారం చేయించిందా? చేయించిందంట. పింఛని డబ్బులని దాచి నీకు చేయించిందంట. మళ్ళా అత్తగారిని, అత్త నాకు బంగారం చేయించేవంట కదా అన్నదనుకోండి. నీకెవరు చెప్పారు? నా చెవిలో పడింది. మరలా ఆమె నెక్స్ట్ డే వచ్చి ఇంకొక ఆమె చెవిలో చెప్పిన ఆమె, మీ అత్తగారు నీకు 2 ఎకరాల పొలం నీ పేరుని ఉండాలని దెబ్బలాడింది. దెబ్బలాడి 2 ఎకరాల పొలం రోడ్డు వారది నీకే రావాలని రాసేస్తుంది అన్నది అనుకోండి. అప్పుడు ఎలాగుంటుంది చెప్పాలి మీరందరూ. బాబాయ్ మా అత్తగారు ఇలాగ దేవతలాగా అయిపోయిందంటే ఒకేసారి వరాలు ఇచ్చేస్తుందంటే అనుకుంటావు. తీరా వచ్చి వస్తే దాని సంగతి ఏంటంటే ఆడబడుసు బిడ్డకి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయమంటుంది. చెవులో మాట తుస్సుమన్న బయటికి, అమ్మో దీని ఆస్తి వద్దు, దీని బంగారం వద్దు అని. మన వాళ్ళందరూ తెలివితేటలుగా చెవులో చెప్తారు, దానిని మరలా లాగుతారు. ఆమేన్. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ యేసయ్య నీతో చెవులో చెప్పేది ఆయన స్వార్థముగా చెప్పట్లేదు. నీకు నీవు మేడెక్కి సాక్ష్యం చెప్పాలి, నీకు నీవు ఆస్తికర్తగా నిలబడాలి, నీకు స్పెషల్గా ప్రత్యేకముగా వ్యక్తిగత ఆశీర్వాదాలు నీ మీద ఉండాలని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు 2 ఆశీర్వాదాలు. మొట్టమొదటిది ఏంటి? చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి. ఆమేన్. శ్రమలలో బాధల్లో ఎంత పెద్ద వాగ్దానం విన్నా ఇంకొకరు శ్రమలలో మనము వాగ్దానం చెప్పలేం. హల్లెలూయా. నీవు అనేక మంది ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడంటే నీకేం చేశాడంటే అవును కదా నాకేం చేయలేదు కదా అనుకుంటావు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్న బలమైన మాట ఏంటంటే చీకటిలో నేను మీకు చెప్పినది మీరు వెలుగులో చెప్తారు. శ్రమలలో నేను ఇచ్చిన వాగ్దానము నీవు దీవెన సమయంలో సాక్షిగా ఉంటావు, శుభప్రదమైన సాక్షిగా వర్ధిల్లుతావు. రెండవది అద్భుతం ఏంటంటే నీకు వ్యక్తిగతముగా నిన్ను స్వస్థపరచుచున్నాను, నిన్ను తలగా చేస్తాను, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను, నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాను, రక్షణ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నా శాంతినే నీకు ఇస్తున్నాను అని నేను చీకటిలో నీ చెవులో చెప్పాను కదా, ఇది నువ్వు వెలుగులో చెప్తావు. ఆమేన్. శ్రమలలో వచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు మీకు నెరవేర్పుగా మార్చుచున్నాడు. చెవులో చెప్పిన శుభవార్త నీ నోటితో ప్రతి చోట ఘనముగా సాక్షిగా వాడబడతావు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యా, నా ఇంటి వారు చేసిన పాపాలు, నా కుటుంబం చేసిన పాపము క్షమించు బాబు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీతిమంతులుగా తీర్చిదిద్దు బాబు. యేసయ్యా, మా ఇంటికి రాజుగా ఉండాలి, నా ఇంటికి రాజుగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి, నా ఇంటికి రక్షణ దయచే. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి. చీకటి అనే సమస్యలో, శ్రమలలో ఆయన నీతో చెప్పినది నేను చీకటిలో చెప్పమంటలేదు, ఆయన వెలుగులో చెప్పు అన్నాడు. ఆయన మనసు చెదిరిపోతుందా? ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదని అనుకుంటున్నావా? నేను ఒంటరి అయిపోయాను, నాకెవరున్నారని ఏడుస్తున్నావా? అయ్యో నాకు తండ్రి లేడే, నాకు తల్లి లేదే, నాకు యజమానుడు లేడని ఏడుస్తున్నావా? గొప్ప కాపరి నీకు యజమానిగా ఉన్నాడు. గొప్ప కాపరి యేసు నీకు పరమ తండ్రిగా ఉన్నాడు. ఆయన నిన్ను అనాథగా విడువాడు, ఆయన నిన్ను అనాథగా విడువాడు. ఆత్మ
ఆత్మతో నిన్ను అభిషేకం, వెలుగులో సాక్ష్యం ఇస్తా. అప్పులో అయిపోయిన ఏడవ, ఈ వడ్డీలు కట్టలేకపోతున్నా ఏడుస్తున్నావా? నీవే అప్పిచ్చువానిగా దేవుడు చేస్తావు. నీవు అనేక మందికి అప్పిస్తావు, అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అంత స్థితి ఇస్తాడు, ఇవ్వగల సమర్థుడు. నిజమేనా? ఈ చీకటిలు, ఈ మాటలు ఎలా నమ్మాలనుకుంటున్నావా? నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, సమయం వచ్చి ఉన్నది, రక్షణ సమయం వచ్చి ఉన్నది. ఎవరైతే ప్రభువా నేను అవమానముగా ఏడుస్తున్నారో వారిని అవమానపరచబడిన చోటనే ఆనందముగా నిలబెట్టి కృప దయచే, ఆత్మచేత నింపండి, రక్షణ భాగ్యము దయచే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.